రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు. పాత బడ్జెట్నే మళ్లీ చదివినట్టుగా ఉందన్నారు. విద్యా వైద్యానికి నిధుల కేటాయింపుల్లో విఫలమయ్యారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిధులపై క్లారిటీ లేదన్నారు. కుటుంబ జీవిత బీమా పథకం చాలా మంచి పథకమని చెప్పారు. ఇంటర్మీడియట్ పిల్లలకు మిడ్ డే మీల్స్ పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అలాగే ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు కూననేని. ఇక బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్ల అప్పు నుంచి బయటపడాలంటే కేంద్ర సహాయం కావాలన్నారు ఎమ్మెల్యే. ఊపిలో దిగిపోయినటువంటి తెలంగాణ ఇవాళ మొత్తంగా 8,64,000 కోట్ల అప్పుల్లోకి వచ్చాము. 8,64,000 కోట్లు. అందులో ఎఫ్ఆర్బిఎం పరిధి కానీ లేకపోతే ఇతర రకాల అప్పులు కానీ గవర్నమెంట్ గ్యారంటీడ్ అప్పులు కానీ ఈ 8,64,000 కోట్లతో పాటు ఇంకొక దాదాపు 1,00,000 కోట్లు బకాయిలు వీళ్ళు చెల్లించాల్సి ఉంటాయి. అది ఇందులో ఈ లెక్కలో లేదు. ఇంత డబ్బు ఎలా తీసుకొస్తారు అనేది పెద్ద ప్రాబ్లం. ఈ దశలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే పెద్ద కత్తి మీద సాము లాంటి ఎవరున్నా చేయగలిగింది లేదు. ఉన్న దానిలో ఇంత క్లిష్టమైన స్థితిలో ఈ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ చేదు తీపిల మిశ్రమంగా మేము భావిస్తున్నాం. బడ్జెట్ ప్రతి కుటుంబానికి అంటే 1,50,00,000 కుటుంబాలకు కుటుంబ జీవిత బీమా పథకం అప్లై అవుతుంది. ఇది చాలా మంచి స్కీమ్గా మేము భావిస్తున్నాం. ప్రతి కుటుంబానికి 5 లక్షలు జీవిత బీమా వస్తుంది ఏదైనా ప్రమాదాలు జరిగితే. తర్వాత పెన్షన్లు కొత్త ఇస్తామంటున్నారు, 2 లక్షలు ఉన్నాయి కాక. అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజనం కూడా అంటున్నారు. అది కూడా మంచిదే. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి నగదు రహిత వైద్యాన్ని అందించే సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే 23.5 లక్షల కుటుంబాలకు అది బెనిఫిట్ అయింది. ఏ రంగాలకు ఎక్కడెక్కడ తగ్గింది, ఎట్లా చేయాలని దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అంతిమంగా దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో ఇది బయటపడాలంటే కేంద్ర సాయం కూడా ఖచ్చితంగా అవసరం ఉంది. కేంద్రంలో మనకు రావాల్సిన ట్యాక్స్ వాటా కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ కేంద్రం కూడా సహాయం చేయాలి. అది కూడా జరగకపోతే మాత్రం ఇలా బండి నడుస్తా